మోలు ఇద్దరు మంచి స్నేహితులు. గోలు అంత ధైర్యవంతుడు కాదు, కాని మోలు చాలా ధైర్యవంతుడు. ఒకరోజు వాళ్ల పక్క గ్రామంలో జరిగే ఎగ్జిబిషన్ కి వెళ్లాలని ఇద్దరూ అనుకున్నారు. మోలు, ఆ గ్రామానికి వెళ్ళాలంటే అడవి దాటి వెళ్ళాలి కదా, నీకు భయంగా లేదా? అలా అని మోలు అడిగాడు. ఏ గోలు, భయపడకో, ఏం జరగదులే. అడవిలో ఉన్న జంతువులన్నీ నా స్నేహితులే, ధైర్యంగా నాతో రా. మోలు చెప్పింది వింటే నవ్వొస్తుంది కదా. కాసేపటికే వాళ్ళు అడవిలోకి ప్రవేశించారు. మోలు కూడా వచ్చినా గోలుకి అడవిలోకి రావడం భయంగా అనిపించింది. అడవిలో వచ్చే శబ్దాలకి తను భయపడిపోయాడు. మోలు ఏవేవో పాటలు పాడి తనని ఉత్సాహపరిచాడు. అప్పుడు ఉన్నట్టుండి వెనక ఏదో భయంకరమైన గర్జన శబ్దం వినిపించింది. ధైర్యంగా ఉండే మోలు కూడా భయపడిపోయాడు. ఏమిటా శబ్దం? అలా అని గోలు అడిగాడు. ఆ విధంగా మోలు సమాధానం చెప్పాడు. అలా చెప్పాక పక్కనున్న చెట్టుని దీర్ఘంగా చూశాడు. వెంటనే తను ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తాడు. ఆ చెట్టుని పట్టుకొని అలా పైకెక్కడం మొదలు పెట్టాడు. అప్పుడు గోలుకి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకి వెంటనే ఓ ఆలోచన వచ్చింది. నేల మీద ఊపిరి బిగబెట్టి పడుకున్నాడు. అప్పుడు అక్కడికొచ్చిన ఎలుగుబంటి తనని వాసన చూసింది. తను చనిపోయాడనుకుంది. అక్కడి నుంచి ఎలుగుబంటి వెళ్లిపోయింది. ఆ తర్వాత మోలు మెల్లగా చెట్టు దిగి గోలు దగ్గరికి వెళ్ళాడు. నీ చెవిలో ఆ ఎలుగుబంటు ఏదో రహస్యాన్ని చెప్పింది కదా, ఏం చెప్పింది? అదా, నన్ను హెచ్చరించింది, స్వార్థపరులైన స్నేహితులకి దూరంగా ఉండాలట. అలా అని గోలు చెప్పిన మాట విని మోలు అవమానపడ్డాడు. ఆ తర్వాత గోలు ఏమన్నాడు? కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, ఈ ఒకసారి నేను నిన్ను క్షమిస్తాను. ఇదే తప్పు మళ్ళీ నువ్వు రిపీట్ చేయకూడదు, సరేనా? ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి నడవడం మొదలు పెట్టారు. తప్పు చేయడం మనిషి లక్షణం, కానీ క్షమించడం దైవత్వం.